కూడా చెప్పా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండి ప్రతిపక్షాలు వేరుగా ఉన్నప్పుడు స్థానిక ప్రాంతీయ పార్టీలు అట్లాంటి ఫార్ములా ఉండేది. ఎందుకని అప్పుడు కాంగ్రెస్ ఇష్టం ఉండేవాళ్ళే 100కి 50 మంది ఉండేవాళ్ళు. అక్కడ పోలింగ్ కనుక 60% అట్లా జరిగింది అనుకోండి, 50%, వాళ్ళలో 10% 20% మంది అటెండ్ కాబోయినా 40% ఓట్లు వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు గెలిచేవాళ్ళు. మిగతా వాళ్ళకి అట్లా ఉండేది కాదు. ఇవాళ రూట్ అట్లా కాదు. ఇవాళ ఇప్పుడు క్రిందటిసారి 2019లో భారీ ఓటింగే పడింది పర్సంటేజ్, కానీ ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది కదా. అట్లాగే ఇది పర్సంటేజ్ ఎట్లున్నా సరే ఓట్లు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తున్నారు. ఇవాళ రోజునైతే ఇది అనుకూల ఓటు, నో డౌట్, ఖచ్చితంగా జరుగుతుంది. ఒక రకంగా ఇది ఫ్రీ ఫైనల్ అనుకోవచ్చా రేపొద్దున? అసలు దానికి ఏం సంబంధం లేదండి. ఇది మామూలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు జరిగేదైతే ప్రీ ఫైనల్ అవుతుంది. అవును, ఇది వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి ఇప్పుడే ఏమి వ్యతిరేకతలు వచ్చాయో గబక్కన. అంటే ఈ 9 నెలల పరిపాలనకి సంబంధించి తీర్పు చెప్పారు ప్రజలను అనుకోవడానికి అట్లా ఉండదు, అంత ఇది ఉండదు. ఇదేమన్నా వీళ్ళకి కనుక PDF అభ్యర్థులకు కనుక నెక్ టు నెక్ స్టేజ్ వచ్చి ఏ రెండవ ప్రాధాన్యత